రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. పాడుతా తీయగా చల్లగా He's a freaking badass. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పాడుతా తీగ సీజన్ 20. There you go. పాడుతా తీయగా చల్లగా. నిన్నటి నుంచి ఈ సీజన్ 27 ఈ చిన్నారులతో ప్రారంభమైంది. ఆకాంక్ష వల్లి ఫస్ట్ సాంగ్ అయితే ఆద్యతో లాస్ట్ సాంగ్ నిన్నటి ఎపిసోడ్ కంప్లీట్ చేసాం. అండ్ మిగిలిన 8 మంది కంటెస్టెంట్స్ ఇవాళ వాళ్ళ ఫేవరెట్ సాంగ్స్తో వాళ్ళ ఇంట్రొడక్షన్ మీకు ఇవ్వబోతున్నారు. అంతకన్నా ముందు మా వాద్య బృందానికి ఒక హాయ్ చెప్పేద్దాం. And last but not the least, the legends of them all, the greatest of them all, our judges. అండ్ ఇకపోతే మిగిలింది ఈ 8 మంది కంటెస్టెంట్స్. వాళ్ళల్లో ఇవాళ ముందుగా మీ ముందుకి రాబోతున్నది ఆర్యమిత్ర. What's up, man? నథింగ్ స్పెషల్ సార్. నథింగ్ స్పెషలా? ఇక్కడికి వచ్చాను నేను. ఇక్కడికి రావడం స్పెషల్ కాదా? స్పెషలే. స్పెషలే. ఎప్పుడు నీ పాట కూడా స్పెషలేనా? అర్ధ శతాబ్దం చిత్రం నుంచి అర్ధ శతాబ్దం చిత్రం నుంచి ఏ కనులు చూడని చిత్రమే పాట పాడుతున్నాను. ఏ కనులు చూడని చిత్రమే. ఇది పాడింది ఎవరు? సిద్ శ్రీరామ్ గారు. సిద్ శ్రీరామ్ గారు. రాసిన వారు రెహమాన్ గారు. రెహమాన్ గారు. అండ్ మ్యూజిక్ చేసిన వారు న్యూఫెల్ రాజా గారు. ఎవరు? న్యూఫెల్ రాజా గారు. వారు పరిచయమా నీకు? లేదు సార్. లేదా? లేదు సార్. మరి ఏదో పరిచయం ఉన్నట్టుగా న్యూఫెల్ రాజా గారు అంటావే మరి? ఆల్ ది బెస్ట్. కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించి ప్రేమని స్వరం ఎదలో వనమై ఎదిగేటి గోపనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే కాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో సులాడలే అంతులేని సంబరాన ఊయలూపిలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఎంత తచ్చుకున్నా పొంగిపోతూ ఉన్నా కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోన దారి కాస్తూ ఉన్నా నిన్ను చూస్తూ ఉన్నా. నువ్వు చూడగానే
నిలుపుతూ ఉన్నా నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసనా మనసు ఓ వెల్లువలా కనలో నువ్వు మ్యూజిక్ బాగా ఇంట్రెస్టా నీకు? ఎస్ సార్. కీబోర్డ్ ఏమైనా నేర్చుకుంటున్నావా? అంటే లాస్ట్ ఇయర్ గురుగారు చెప్పకుండానే సలార్ మూవీ బీజిఎం వాయించాను. సలార్ మ్యూజిక్ బీజిఎం వాయించావా కీబోర్డ్ మీద? యా. గురుగారు నేర్పించలేదు నీకు అది? అది ఎలా నేర్చుకున్నావు? అంటే ఒక కీ నొక్కాను సార్. ఒక కీ నొక్కావా? కీబోర్డ్ అంటే పియానో సార్. పియానో మీద ఓ సారీ, కీబోర్డ్ అంటే పియానోనా? అది నేను డప్పు అనుకుంటున్నాను రా ఎన్ని రోజులు. ఆ డప్పు కాదా? నీ దగ్గర కీబోర్డ్ ఉందా? ఇంట్లో ఉంది సార్, శ్రీకాకుళంలో ఉంది, ఇక్కడ లేదు. మా మావయ్య వాళ్ళ ఇంట్లో ఉంది. మీ మావయ్య ఎక్కడ ఉంటారు? మణికొండ దగ్గర. మణికొండ దగ్గర ఆయన దగ్గర కీబోర్డ్ ఉందా? ఉంది. ఆయన వాయిస్తారా? మా బావ వాయిస్తాడు. ఆయన వాయించరా? మా బావ కోసం అని కొన్నారు ఇది ఆ కీబోర్డు. శ్రీకాకుళం వెళ్ళాలి నువ్వు వెళ్ళి మీ ఇంట్లో ఉన్న, మీ ఇంట్లోనే ఉందా కీబోర్డు లేకపోతే ఇంకో తాతయ్య గారి ఇంట్లో ఉందా? మా మావయ్య వాళ్ళ ఇంట్లో ఉందా కీబోర్డ్. శ్రీకాకుళంలో కూడా మావయ్య గారి ఇంట్లోనే ఉందా? శ్రీకాకుళంలో మా తాతగారి ఇంట్లో. చెప్పేనా తాతగారి ఇంట్లో అని? తాతగారి ఇల్లు శ్రీకాకుళం, మావయ్య ఇల్లు మణికొండ. అది కానీ నేను శ్రీకాకుళంలోనే ఉంటున్నానంటే మా తాతగారి ఇంట్లో ఉంటున్నాను. రే ఏంట్రా? నేను ఉన్నాను అక్కడ, కీబోర్డ్ ఉంది కానీ పైన పెట్టాం. ఎక్కడ? మా ఇంట్లో. పైన ఎందుకు పెట్టావు? మా ఇంట్లో స్టోరేజ్ లో కీబోర్డ్ ఉంది. అంటే నువ్వు ప్రాక్టీస్ చేయట్లేదని అర్థం. అంటే నీకు రాదని అర్థం. వచ్చి మేడం. అయినా కానీ అది బొమ్మలు ఎక్కువ అయిపోయాయని పైన పెట్టారు. నా బంగారు కొండ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా. బొమ్మలేంటి? చరణ్ చెప్పండి సార్. ఇప్పుడు కీబోర్డ్ శ్రీకాకుళంలో ఉన్నా ఇక్కడ మణికొండలో ఉన్నా దాన్ని బొమ్మల మధ్య పాడేశారంటే అది బొమ్మ కీబోర్డు. నిజం, అది సౌండ్ వచ్చే కీబోర్డ్ కాదు అది. అంతేనా? సౌండ్ వచ్చే కీబోర్డ్ సార్, కానీ బొమ్మదే. క్యాసియో వాళ్ళు పెట్టారు. ఏంద్ర బాబు ఇదే? ఏంది టార్చర్ మనకే? పాట పాడేసావు ఆల్రెడీ? పాడేశాను ఆల్రెడీ. అవునా? ఏం పాడావు? ఏ కన్నులు చూడని చిత్రమే పాట పాడాను. ఇప్పుడే పాడావా? నిన్న మధ్యాహ్నం ఇప్పుడే పాడాను. అంటే మణికొండ నుంచి వచ్చేటప్పుడు పాడాడు మేడం. అక్కడ మావయ్య గారు లేరు. బావతో కబుర్లు చెప్పుకుంటూ బావ ఏం చేస్తాడు? మణికొండ ఎప్పుడు వెళ్ళాను? మేము వెళ్ళిపోతాం. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీ ముగ్గురికి గుర్తుంటే ఎలా పాడాడో కొంచెం జడ్జిమెంట్ ఇచ్చేస్తే. నీ పుట్టినరోజు ఎప్పుడు? జూన్ 15th. జూన్ 15th అంటే -1 డే. ఎందుకురా? వాట్ -1 డే? జూన్ 15th అని చెప్పాను కాదు, జూన్ 14th అని ఇప్పుడు రియలైజ్ అయ్యాను. -1 డే చేశాను అంతే. నీ పుట్టినరోజు ఎప్పుడు? నువ్వు ఇప్పుడు రియలైజ్ అవుతున్నావా? ఒక డే ఎక్స్ట్రా చెప్పి. ఎక్కడి నుంచి వచ్చావురా బాబు? నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను మేడం. బాగా పాడావు. ఏదో పాడు. ఆర్య. ఏది పాడావో మొత్తానికి బాగా పాడావు. థ్యాంక్ యూ మేడం. మాటలు ఎక్కువ మాట్లాడతావు అనుకుంటా. బాగా పాడావు నాన్న. వెల్కమ్ టు పాడతా తీయగా. మా భవిష్యత్తు మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. కార్తికేయ, ఎస్ సార్. నీ పేరులాగే ఈ ఎపిసోడ్ కూడా పొడుగైపోతుంది కాబట్టి నేను నీ గురించి ఒక మాట చెప్తా. నీలాగే పొడుగు పేరు పెట్టుకున్నటువంటి బెహరా వెంకట నాగ సంతోషి హనుమ కృష్ణ రమ్య అని ఒక అమ్మాయి ఉంది. సింపుల్గా రమ్య బెహరా, తెలుసా? సో అట్లాగే నువ్వు కూడా మంచి సాధన చేసి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.
నువ్వు ఇందాక ఒకటి మైనస్ చేసావు కదా జూన్ 15 నుంచి, అట్లా మైనస్ చేసుకుంటూ ఇంకో 10 మైనస్ చేసాయి, బాలుగారు అంతటా సింగర్ అయిపోతావు. జూన్ 4th వస్తుంది అప్పుడు. బాగుంది కదా ప్లాన్. నువ్వు రాగానే ఏమన్నావు చరణంతోటి, ఏం లేదండి నథింగ్ స్పెషల్ అన్నావు. నథింగ్ స్పెషల్ ఏంటమ్మా, నువ్వు ఇంట్లో కూర్చుని పాడుకుంటా ఉంటే నథింగ్ స్పెషల్. ఇక్కడ ఇంతమంది ఆడియన్స్ ముందర లక్షలాది మంది టీవీ మీద చూస్తూ ఉండగా అంతమంది ముందు పాడావు కదా, దట్ ఈస్ సంథింగ్ స్పెషల్. నథింగ్ స్పెషల్ సంథింగ్ స్పెషల్ అని పాట రాశారు చంద్రబోస్ గారు. ఓకే, ఆల్ ద బెస్ట్ యూ. పాడుతా తీగ కార్యక్రమంలో నువ్వు మాట్లాడుతా హాయిగా అనేది కూడా నువ్వు చేయబోతున్నావు, అర్థమైంది. లుకింగ్ ఫార్వర్డ్ టు అదర్ ఎపిసోడ్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాబు, నీ పేరులో వెంకటేష్ గారు ఉన్నారు, తమిళ్ హీరో సూర్య గారు ఉన్నారు, RX100 హీరో కార్తికేయ గారు ఉన్నారు, ఆర్య బన్నీ గారు ఉన్నారు. నీకెవరు, నీకు నచ్చిన హీరో ఎవరు, నీ అభిమాన హీరో? సినిమాలు చూడవా? చూస్తాను సార్. మరి ఎవరు నచ్చారు హీరో? శ్రీకాకుళం వెళ్ళి కీబోర్డ్ తీసుకొచ్చేంత వరకు ఆలోచించుకొని కానీ ఎపిసోడ్లో చెప్తాను. కానీ ఒకందుకు మమ్మల్ని మెచ్చుకోవాలి, ఎందుకంటే నిన్ను నిశ్శబ్దంగా చేసే ప్రశ్న వేసినందుకు. అది ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. సీజన్ 27 ఆర్యమిత్ర ఉన్నదంతా పీకేశాడు. ఇంకా మళ్ళీ ఎనర్జీ రావాలంటే కొండ సాయి సాత్విక మీకు పాడడానికి రాబోతోంది మీ ముందుకి. వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, పరుగెత్తుంటై తుఫానులాగా చుట్టై. హాయ్ హాయ్ చాస్ బ్రో. ఏ పాట పాడబోతున్నావు? ఇవాళ నేను పాడబోయే పాట కిటకిట తలుపులు. చిత్రం మనసంతా నువ్వే. రచించినది సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. పాడినవారు చిత్ర గారు. సంగీతం కూర్చున్నారు. సంగీతం RP పట్నాయక్ గారు. ఓకే, అన్నీ అయిపోయినాయా? అయిపోయి సార్. ఓకే, ఆ పైకి ఎందుకు చూసే, పైనే ఉంది, అక్కడ రాసుకున్నాం ఎక్కడైనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ధైర్యంగా పాడు. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం. రెండు కలిసి ఒకసారి ఎదురయ్యే వరమా ప్రేమ 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 ప్రేమ. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం.
నిమిషం జడ్జెస్, ఒక్క నిమిషం. ఒరే నువ్వు రారా కార్తిక. అరే అథర్వ నువ్వు రారా. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? నువ్వు పాట మొదలెట్టగానే వీళ్ళు అటు ఇటు పరిగెడుతున్నారు అందరినీ డిస్ట్రాక్ట్ చేయడానికి. మీ క్లాస్ రూమ్లో కూడా ఇలాగే పరిగెడతారా మీరు? అవునా? ఎస్ సార్. పరిగెడతావా? టీచర్ పర్మిషన్ అడగవా? టీచర్ అనుకుంటూ ఇలా అడగవా? అడుగుతావా? ఎక్కడికి వెళ్ళారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? వాష్రూమ్. అయినా వెళ్ళేటప్పుడు అడిగారు కదా, వచ్చేటప్పుడు అడగాలి కదా. అలాగే వచ్చేస్తారా క్లాస్ రూమ్లోకి? ఎక్స్క్యూజ్ మీ మిస్ అనాలా? మరి అలా పరిగెత్తుకుంటూ వస్తే ఎట్లరా? ఏం కొడతావా? ఇంకా నెక్స్ట్ టైం అడిగి వెళ్తారు, అడిగి లోపలికి రావాలి. ఓకేనా? ఇలా వంగి వచ్చినా కూడా కనపడతారు. ఓకేనా? ఈసారి అయిందనుకో వాష్రూమ్లో పెట్టి లాక్ చేసేస్తా. నిన్నేం అన్నాను సార్, నువ్వు నన్ను బెదిరిస్తున్నట్టు, నీ చూపుల్లోనే బెదిరించేస్తున్నావు. సరే వెళ్ళి కూర్చోండి. వాట్ అమేజింగ్ సింగింగ్. ఎవరు జడ్జెస్? హూ వాంట్స్ టు గో ఫస్ట్? కీరవాణి గారు యాజ్ ఆల్వేస్ సార్. సాత్విక కదమ్మా? నమస్తే సార్. నమస్తే. సాత్వికమ్మా నీ పేరు? అవును సార్. సాత్విక, చాలా చక్కబడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సాత్విక. థ్యాంక్ యూ సార్. సాయి సాత్విక, నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగా పాడు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. లాస్ట్ గమకాలు ఏంటి? విపరీతంగా తిప్పావు మెలకలు, బాగా తిప్పావు మెలకలు. నూడిల్స్ తిన్నావా ఈరోజు? లేదు సార్. నూడిల్స్ సేమియా అని తిన్నావా? ఇక్కడ ఉన్నాయి సార్ నూడిల్స్. అవునా? అందుకోసం బాగా వెనకాల బాగా తిప్పేస్తావు. అసలు పాట చివరిలో బాగా పాడావు. థ్యాంక్ యూ ఈ పాట వివరాలు ఏం చెప్పావంటే, చిత్రం మనసంతా నువ్వే, పాట రాసిన వారు సిరిమల్ల సీతారామ శాస్త్రి గారు, పాడింది కేఎస్ చిత్రమ్మ, సంగీతం ఆర్పి పట్నాయక్ గారు అని చెప్పావు. నేనే ఈ పాట పాడుంటే నేనేం చెప్పావని తెలుసా? ఏమని చెప్పేవారు? చిత్రం మనసంతా నువ్వే, సంగీతం ఆర్పి పట్నాయక్ గారు, రాసిన వారు సిరిమల్ల సీతారామ శాస్త్రి గారు, పాడిన వారు కేఎస్ చిత్రమ్మ గారు. ఈ పాటకు నృత్య దర్శకత్వం వహించింది శ్రీమతి సుచిత్ర చంద్రబోస్ గారు అని చెప్పేవాడు. మేడం బాగా డాన్స్ చేశారు సార్. రోజు బాగా చేస్తుంది నాతో. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నాన్న సంగీతం నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నాను మేడం. ఓకే, అంటే కర్ణాటక సంగీతమా హిందుస్థానీయా? కర్ణాటక సంగీతం మేడం. ఓకే, ఇక్కడ ఏది ప్రాక్టీస్ చేస్తున్నావు ఇప్పుడు? వర్ణాలుకి వచ్చాను. ఓకే, చాలా మంచి గొంతు నీది. అకార సాధన చేసావు అంటే ఆ గమకాలకి అప్పుడు నీ బాడీ తిరగకుండా ఓన్లీ గొంతు తిరుగుతుంది. సరే మేడం. సరేనా? చాలా క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్ టు పాడతా తీయగా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇవాళ ఎపిసోడ్లో లోహితాక్ష్. ఇప్పుడే నిద్రపోయి లేచావా? ఇందాకే లేచట. ఏ పాట పాడబోతున్నావు? వాన మూవీలోంచి ఎదుట నిలిచింది చూడు పాడబోతున్నాను. ఎదుట నిలిచింది చూడు, వాన చిత్రం నుంచి. అవునా? అది ఎవరు పాడారా? అదా కార్తిక్ సార్. కార్తిక్ గారు పాడారా? అది ఎవరు రాశారు? అది సిరివెన్నెల శాస్త్రి సీతారాం గారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఎవరు రాశారు? సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. ఆ నలుగురు ఈ పాట రాశారనమాట. ఓకేనా? ఓకే ఓకే. ఎవరు రాశారు ఆ పాట? సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. సీతారాం శాస్త్రి. సంగీతం ఎవరు చేశారా? తెలీదా? అమ్మాయ బతికించారు. మీ ఏదో పేరు చెప్పగా. ఎవరు మ్యూజిక్ ఎవరు చేశారు? ఇది కమలాకర్ సార్. ఇప్పుడే తెలీదు అన్నావు కదరా. సార్ సంగీతం ఎవరు చేశారంటే తెలీదు అన్నాడు. మ్యూజిక్ ఎవరు చేశారంటే కమలాకర్ అన్నాడు. అందుకనే కదా మనం తెలుగు నేర్చుకుందాం ఒక మాట. నా తప్పు సార్.
తెలుగులో మ్యూజిక్ అని అడుగుండాల్సింది. ఓకే నాన్న, బాగా పాడు. ఓకే. జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు, చెను కంటి చిన్నదేమో నీ మరచిపోయా మాయలో, ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. నిజం లాంటి స్వప్నం ఎలా పట్టి ఆపాలి, కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలి, అవును కాదు అడగకంది నా మౌనం, చెలివు శిలవు తెలియకుంది నీ రూపం, చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా. ఎదుట నిలిచింది చూడు, జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు, చిను కంటి చిన్నదేమో నీ మరచిపోయా మాయలో, ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. చక్కగా పాడారా. థ్యాంక్ యూ. చాలా చాలా సాఫ్ట్గా, చాలా మెలుఫ్లూస్గా పాడావు. కానివ్వండి జడ్జెస్. లోహితాక్ష్, నా చెప్పండి. పేరేంటి? చంద్రబాస్ గారు సార్, ఏం చేస్తాను నేను? లిరిక్స్ రాస్తారు సార్. అంటే ఏంటి? లిరికిస్ట్. లిరికిస్ట్ సార్. అంటే సరే లోహితాక్ష్, మనం కీరవాణి గారు చెప్పినట్టు కొత్త కొత్త పదాల అర్థాలు అప్పుడప్పుడు మనం తెలుసుకుందాం అని చెప్పారా? అవును సార్. కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఒక పదం అర్థం తెలుసుకుందాం. అది నీ పేరుతోనే ప్రారంభిద్దాం. ఓకే సార్. లోహితాక్ష అంటే లోహితం అంటే ఎర్రని, రెడ్ అని అర్థం. ఓ సార్. అక్షి అంటే కళ్ళు, అంటే ఎర్రని కళ్ళు, తామ్రపూలు లాంటి ఎర్రని సుందరమైన కళ్ళు. ఏంటి చూస్తున్నారా? కళ్ళు కలవాడు అని అర్థం. మహావిష్ణువు అయి ఉండొచ్చు, శివుడైనా ఉండొచ్చు. అంటే అది తేజస్సును సూచిస్తుంది అనమాట, బ్రైట్నెస్. శివుడు లయకారుడు, అంటే లయకు మూలం ఆయనే. కాబట్టి నువ్వు కొంచెం లయ టెంపో విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. ఓకే సార్. అదొక్కటే నీకు నేను ఇచ్చే సలహా. పాడుతూనే ఉన్నావురా. అవును సార్. నేను సారా? సారీ మేడం. నేనెవరు? మేడం సార్.
పేరేంటన్నా? సునీత మేడం. ఓకే మేడం సార్. సార్ మేడం. ఆవిడ ఏం చేస్తారు? పాడతారు సార్. ఏం పాడతారు? హరికళ. హరికథన. నాన్న పాట మొత్తం అసలు నువ్వు స్మార్ట్ ఒక రకంగా. అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలనేది తనకు తెలియట్లేదు లేదు. మొత్తం పాట పాడేస్తున్నావు. టెంపో టెంపో అంటే తెలుసా? తాళం తెలుసు కదా? తాళం వేస్తూనే నేర్చుకుంటావా నువ్వు? సో తాళం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి నాన్న. తాళం పోతుంది అక్కడక్కడ. ఓకే ఓకే మేడం. ఓకే నాన్న. ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. చరణ్ సార్ ఇప్పుడు ఇందాక అబ్బాయిని నువ్వు ఏంటమ్మా రెయిన్ కోట్ వేసుకొచ్చావు అంటే వాన పాటలు అన్నాడు కదా. నాకు ఈ సీజన్ అంతా కూడా వాన పాటలే ఉంటాయనిపిస్తుంది. అవునా? ఇది సమ్మర్ అయినా కానీ, ఎందుకంటే వీళ్ళందరూ పిల్లలు కాదు, పిడుగులు. పిడుగులు ఎప్పుడు వస్తాయి? వానాకాలం వస్తాయి. సో ఈ సమ్మర్ అంతా మనకి చాలా కూల్గా ఉండబోతున్నాను. నేను హ్యాపీగా ఉన్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఎండలే ఉండవు. బాబు సార్ ఇప్పుడు నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతా. ఏంటి సార్? ఒరిజినల్గా ఈ పాట పాడింది షియా హియా? హియా సార్. హియేనా? అవును సార్. ఇప్పుడు పాడింది ఎవరు అనుకుంటున్నావు? హీ సార్. హియే. ఏ హీ? లోతాచ్ హీ. ఎస్ సార్. అయితే నువ్వు నేనెవరినో నేను అడగను. ఎందుకంటే నువ్వు ఇలాగా చంద్రబోస్ గారు చెప్పినట్టు లేదా సిరివెన్నెల శాస్త్రి సీతారామ గారు నేపథ్యంలో నేనెవరిని అనే డౌట్ నాకు వచ్చేస్తుంది. కాబట్టి నేను నిన్ను అడగను, నేనెవరినో జనాల్ని అడుగుతాను. ఇప్పుడు నేను ఒక పాట పాడతాను, వింటావా? వింటాను సార్. ఓకే అమ్మా. థ్యాంక్స్ రా. చూసావా, నువ్వు పాడిన తర్వాత ఇన్స్పైర్ అయిపోయి కీరవాణి గారు కూడా పాడాలని డిసైడ్ చేసేసుకున్నారనమాట. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఈ వెళ్ళి నిద్రపో. సీజన్ 27 పిల్లలతో జరుపుతున్నాము. లోహితాక్ష్ పాడిన తర్వాత ఇన్స్పైర్ అయిపోయి కీరవాణి గారు కూడా పాడాలని ఆయనకు కూడా ఆ ఆశ కలిగింది. సో కీరవాణి గారు దయచేసి వేదిక మీదకి రండి సార్. నదిని కాను, నదిలో ఉన్న అలను కాను, అలలలోని ప్రవాహాన్ని నేను. గిరిని కాను, పైన ఉన్న శిలను కాను, శిలను చెక్కు గురికి ఉన్న ఉత్సాహాన్ని నేను. మనిషి కాను, మనిషిలోని మనసు కాను, మనసులోన కూడు కట్టి పెరుగుతున్న ఆశ నేను. ఆశలోని రాశలోని రీక్షణాల బ్రతుకులోని గతములోని జ్ఞాపకాల రేపు నేను. ఇంతకీ ఎవరు నేను? చేప మీద బలను విసిరి నోడి చేతి ఉడుపుని నేను. పగలు కాను, వెంబడించు రాత్రి కాను, రాత్రిలోన చిచ్చు పెట్టు తపనతోన పొంచి పొంచి ఉన్న పొద్దు పొడుపుని నేను. ఇంతకీ ఎవరిని నేను? I'm the cycle of life. I'm the cycle of life. Yeah, I'm the cycle of life.
cycle of life. రాగమేదో ద్వేషమేదో ఆశ్రయించే ఇల్లు కాను కోరికేదో కాల్చుతుంటే బూడిదయ్యే ఒళ్ళు కాను నదిని కాను నదిలో ఉన్న అలను కాను అలలలోని ప్రవాహాన్ని నేను గిరిని కాను పైన ఉన్న శిలను కాను శిలను చెక్కు ఉలికి ఉన్న ఉత్సాహాన్నే నేను మనిషి కాను మనిషిలోని మనసు కాను మనసులోన గూడు కట్టి పెరుగుతున్న ఆశ నేను ఆశలోని రాశలోని వీక్షణాల బ్రతుకులోని గతములోని జ్ఞాపకాల రేపు నేను ఇంతకీ ఎవరు నేను I'm the pulse of life. 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 I'm the wheel of life. I'm the wheel of life. I'm the pulse of life. ఇది నేను ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్లో ఒక ప్రాజెక్ట్ కోసం నేను రెడీ చేసుకున్న పాట. ఓన్లీ పాడుతా తీగ కోసం ప్రత్యేకంగా అందరికన్నా ముందు వినిపించాలని ఆశ కలిగింది. సో ఎంజాయ్. థ్యాంక్ యూ సార్, ఇట్స్ ఫెంటాస్టిక్. అండ్ చంద్రబోస్ గారు మీకు నచ్చిందని భావిస్తున్నాను. అద్భుతంగా ఉందండి. సాహిత్యం నాకు బాగా నచ్చింది. సాహిత్యం మీరే రాశారు. అవునండి. నాకు చాలా నచ్చిన వాక్యాలు ఏంటంటే, చెరువు కాను చెరువులోని చేపను కాను చేప మీదికి వల విసిరే వాడి చేతిలోని ఒడుపును నేను అన్నారు. టెక్నిక్ అది అసలు అది ఈ పాటలోని పొడుపు అది. థ్యాంక్స్. చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు ఆ ఒడుపు అందరిలోనూ ఉంటే అన్ని రకాల రంగాల్లో ఉన్న వాళ్ళకు, కళాకారులకు కావచ్చు, ఎవరికైనా సరే ఆ ఒడుపు తాలూకు ఆ గుట్టును పట్టుకుంటే జీవితం యొక్క గుట్టు కూడా బట్టబయలైపోతుంది. సునీత పాట నచ్చిందా? సార్ చాలా చాలా బాగుంది సార్. మనసులోని ఆశను నేను అని చెప్పారు చూసారా, అది చాలా బాగుంది. వాళ్ళందరూ అర్థం చేసుకుంటే మళ్ళీ మళ్ళీ విని బాగుంటుందని అనిపిస్తోంది. సార్ ఏదో సినిమా కోసం చేసిన పాట అన్నారు కదా? అవును, వివరాలు తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్పబోయే వివరాలు ఏంటంటే, నాతో పాటు అమ్మాయి సింధూజ తణుకు. సో తను మంచి కంపోజర్ కూడా. తమ్ముడు సిద్ధార్థ వీళ్ళు ఇది వరకు వచ్చారు మన పాట తీగ వేదిక మీదకి. ఓ బాటసారి పాట రీమిక్స్ చేసింది వీళ్ళే. బాయ్ దూర్జా అండ్ విక్రమ్ వెంకటాపురం, సాకేత్ అండ్ సాయి శ్రేయ. సో ఈ టీం అందరూ కూడా నాతో పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. We're so lucky we heard this song first. Thank you so much. Season 27 పిల్లల సీజన్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ధన్య, అంటే ప్రిన్సెస్. హాయ్ ధన్య. హాయ్ బ్రో. ఏ పాట పాడబోతున్నావు? అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట లాహే లాహే, చిత్రం ఆచార్య. పాడిన వారు హారిక నారాయణన్ గారు మరియు సాహితీ చాగంటి గారు. రాసిన వారు రామజోగయ్య శాస్త్రి గారు. సంగీతం మణిశర్మ గారు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. కొండల రాజు
కొర కొర కొరువులు మండే కళ్ళు జడలిర పోసిన సింపిరి గురులు ఎర్రటి కోపాలెగసిన కుంకుమ బొట్టు ఎన్నెల కాసిందే వెనువిటి రాగను తెలిసి సేమో దొంగి సిగ్గులు పూసిందే ఉబలాటంగా ముందటి కొరికి అయ్యవతారం చూసిన కలికి ఎంత శంఖం సోలం బైరాగేశం ఎందని సనికిందే ఇంకొక ఈ పూటైనా రాలేవా అని సనువుగా కసిరిందే రాహే 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 రే రాహే 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 రే ఒక రోజు ఇది జరిగే గట్టు ఎడముఖమైకి ఏకం అవటం అనాది అలవాటులకి అలకలలోనే కిలకిల మనుకోవటం స్వయాన చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం. తాన్య, నమస్తే సార్. అదేగమ్మ నీ పేరు తాన్య కదా? అవును సార్. నువ్వు చరణ్ గారు చెప్పింది ఫస్ట్ విన్నావు, ఫస్ట్ నుంచి వింటున్నావు కదా నువ్వు ఈ ఎపిసోడ్లో. సో మీరు మొత్తం 12 మంది, అందులో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అలా చెప్పారు కదా ఏవో. ఎంతమంది విన్నర్స్ ఉంటారు అందులో? విన్నర్స్ 3 members సార్. రాంగ్. 1 member సార్ విన్నర్. కాదమ్మా, మొత్తం 12 విన్నర్స్ ఉన్నారు ఇక్కడ. 3 మందికేమో దే ఆర్ విన్నర్స్ ఆఫ్ ది క్యాష్ ప్రైజెస్. మొత్తం 12 మంది కూడా విన్నర్స్ ఆఫ్ హార్ట్స్. ఆల్రెడీ విన్నర్సే మీరు. ఎందుకు చెప్తానంటే తప్పులు పెద్దవాళ్ళు చేస్తే అది తప్పని చెప్పి అనబుద్ధి వస్తుంది. అది చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు అది ముద్దుగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈ పాట పాడేటప్పుడు మధ్యలో నీకు దమ్ము చాలలేదు, అది నీ తప్పు కాదు. నీ వయసుకి, నీకు చిన్న వయసు కాబట్టి నీకు ఇంకా లంగ్ పవర్ కొంచెం తగ్గి కొంచెం మధ్యలో కొంచెం స్ట్రగుల్ అయ్యావు అంతేగా, దమ్ము సరిపోలేదు, దానివల్ల కొంచెం మిస్టేక్ వస్తే అదేమో ముద్దుగా ఉంటుంది. సో మీరు ఏం పాడినా బాగుంటుంది కాబట్టి యు ఆర్ విన్నర్స్ ఆఫ్ ది హార్ట్స్ అని చెప్పి మీరు అందరూ విన్నర్సే. బట్ స్టిల్ చట్టం తన పని తను చేసుకుపోద్ది కాబట్టి ఈ కార్యక్రమానికి ఒక గ్రామర్ ఉంది కాబట్టి అవి వెళ్తూ ఉంటాయి. బట్ చాలా చక్కగా పాడావమ్మా, చాలా అద్భుతంగా పాడు, బాగా ప్రాక్టీస్ చేయి. అండ్ ఇంకొకటి చెప్తాను నేను, మనం బజార్లో ఫ్రూట్స్ కొంటాం, అవి ఆర్టిఫిషియల్గా ముగ్గ పెట్టేస్తారు, కొన్ని కెమికల్స్ వాడి చేస్తారు కదా, తెలుసా నీకు ఆ విషయం? తెలుసు సార్. ఆర్గానిక్గా మనం గ్రో చేసినప్పుడు పళ్ళు న్యాచురల్గానే ముగ్గుతాయి. సో అవి మంచిది, హెల్దీ అవి తింటే. ఆర్టిఫిషియల్గా కెమికల్స్ వాడి పళ్ళు ముగ్గిస్తే ఎంత ఇబ్బందో. సో ఈ కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకుని కానీ, ఈ కార్యక్రమం కోసం కానీ, లేదా ఏదో ఒక గోల్ పెట్టుకుని మీరు ఎక్సెస్ ప్రాక్టీస్ కానీ ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యి మీరు మ్యూజిక్ అనేది ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాల్సిన విషయం. సో మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, తెలియని విషయాలు తెలుసుకోండి, డెడ్ లైన్స్ పెట్టుకోవద్దు, హాయిగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక జర్నీ. ఈ జర్నీలో మీరు ఎంత హాయిగా ప్రాక్టీస్ చేస్తే మీరు గొప్ప సింగర్లుగా ముగ్గుతారన్నమాట. ముగ్గి మంచి న్యాచురల్గా పరిపక్వత వస్తుంది మీకు. సో దేనికి అడ్డదారులు వద్దు, హ్యాపీగా ఉండండి. చక్కగా పాడావు, ఇంకా అద్భుతంగా నువ్వు పాడగలవు. ఓకే, ఆల్ ది బెస్ట్. నన్ను అలసిపోయావా? లేదు మేడం. లేదా? మొత్తం అయిపోయిన తర్వాత అది కూడా వినిపించింది. అలా అనిపించిందా నీకు? పాట పొడుగ్గా ఉంది కదా? లేదు మేడం. నీకు కరెక్ట్గా ఉందా? కంఫర్టబుల్గా ఉందా? ఓకే మేడం. ఓకే. సో స్కూల్లో కూడా పాడుతూ ఉంటావు నువ్వు క్లాస్లో? అవును మేడం. ఓకే. సో అక్కడే అందరికీ తెలుసు అనమాట నువ్వు పాడతావు, బాగా పాడతావు అని, రైట్? ఏమైనా స్టార్ట్ చేసేటప్పుడు వినాయకుడి మంత్రం నాతో చెప్పిస్తారు మేడం. చూసావా, భలే. అందుకే మీ క్లాస్ అంతా మంచి మార్కులతో పాస్ అవుతున్నట్టుంది, రైట్? దట్స్ వండర్ఫుల్ నాన్న. ప్రిన్సెస్ వాయిస్ నీది. థ్యాంక్ యూ మేడం. నీ పేరుకు తగ్గట్టుగానే ఉంది, చక్కగా ఉంది నీ వాయిస్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా పాడావు. వెల్కమ్ టు పాడతా తీగ. ఎంజాయ్ ద జర్నీ. కన్యా, నమస్తే సార్. నమస్తే. నువ్వు ఆబ్జెక్టివ్ టైప్, ఎస్ఏ టైప్ కాకుండా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తుంటావు కదా ఒక్కొక్కసారి, పరీక్షల్లో వస్తాయి కదా ఆబ్జెక్టివ్ టైప్. అంటే ఏంటి సార్? ఒక ప్రశ్న వచ్చి ఏబిసి అని ఉంటుంది కదా, ఏదో ఏబిసిలో ఏదో ఒకటి ఆన్సర్ చేయాలి కదా, మల్టిపుల్. అట్లాగా దాంట్లో ఒక ప్రశ్న వచ్చిన తర్వాత ఏ ఒక ఆన్సర్ ఇస్తారు, బి ఇంకొకటి ఆన్సర్ ఇస్తారు, సి ఏముంటుందంటే ఏబి రెండు సరైనా కూడా అప్పుడు ఏ సికి పెట్టాలంటారు కదా. అట్లాగా ఆ పద్ధతిలో, ఆ విధానంలో
ఈసారి నా అభిప్రాయం ఏంటంటే నా పక్కనున్న 2 కూడా నా అభిప్రాయం. అంటే బాగా పాడింది అంటారు కదండి. యాక్చువల్గా తన్య ఇస్ బ్యూటిఫుల్ వాయిస్ అండ్ షీ సింగింగ్ సో బ్యూటిఫుల్లీ. థ్యాంక్ యూ సార్. నువ్వు అల్లరి చేస్తావు అసలు? చేస్తా సార్. ఏం చేస్తా? అమ్మని గసుతున్నప్పుడు అలా తిడుతూ ఉంటాను. అమ్మ అల్లరి చేస్తే నువ్వు తిడతావా? నేను అల్లరి చేసినప్పుడు మమ్మీ తిడుతుంది సార్, అప్పుడు నేను మళ్ళీ తిడతాను. తిరిగి తిడతావా మమ్మీనా? అవునా, ఏమనరా అప్పుడు? అంటే సార్ కొడుతుంది నన్ను. అప్పుడు డాడీ ఏం చేస్తారు? డాడీ వచ్చి అలా పారిపోతారు. ఎందుకు కొడుతున్నావు అని అడుగుతారు సార్ ఫస్ట్. మమ్మీ ఏమో ఇలా చేసింది అంటది, మళ్ళీ డాడీ ఏమో అలా చేస్తే కొట్టేయాలా అంటారు కదా. అలా చేస్తే కొట్టేయాలా మమ్మీ? తిరిగి కొడుతుంది చూసుకున్న తర్వాత. డాడీ సపోర్టా నువ్వు? డాడీ పెట్టా నువ్వు? ఇద్దరికి సార్. ఇద్దరికి పెట్టే, కానీ ఒక్కరి దగ్గర ఇంకా ఎక్కువ పెట్టనమాట. అంటే దవడలు వాయించేంత పెట్టు, అంతేనా? అంతే. ఓకే, చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం. గుడ్ లక్. Season 27 first introduction round episode lo next contestant is going to be Adhar. ఇక్కడ బోర్ కొడుతుందా నీకు? లేదు. మరి నిద్రపోయి వచ్చినట్టు ఏంట్రా బాబు ఇక్కడ కూర్చున్నాను, ఎందుకు పిలుస్తున్నాడు వీడు అన్నట్టుగా వచ్చావే? అలాంటిది ఏం లేదా? ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు. ఏ పాట ఉందా లేదా? పాట ఉంది. ఏం పాట? సాహసం నా పదం, చిత్రం మహర్షి. పాతది. పాతది. పాత మహర్షి అంటే మీకేం డౌట్ లేకపోతే, యూ షుడ్ హ్యావ్ ఎనీ డౌట్. పాత మహర్షి అంటే మహేష్ బాబు గారిది కాదు. ఎవరిది? రాఘవ గారిది. అరే వా, మార్కులు పడిపోయారా? తర్వాత రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సంగీతం ఇళయరాజు గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సాహసం నా పదం, రాజసం నారథం, సాగితే ఆపటం సాధ్యమా? పౌరుషం ఆయుధం, పోరులో జీవితం, కైవసం కావటం కష్టమా? లోకమే బానిసై చేయదా బూడిగం, శాసనం దాటటం శక్యమా? నా పదగతిలో ఏ ప్రతిఘటన, ఈ పిడికిలిలో తాళదూనిగా. సాహసం నా పదం, రాజసం నారదం, సాగితే ఆపటం సాధ్యమా? నిశ్చయం నిశ్చలం అహహ, నిర్భయం నాహయం. కానిదే ముందినే కోరుకుంటే పూని సాధించుకోనా? లాభమే ముందే కలకాలముంటే కామితం తీరకుండా, తప్పని ఒప్పని తర్కమే చెయ్యను, కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను. ఊరుకుంటే కాలమంతా జారిపోదా మోహమంట, నే మనసు పడితే ఏ కలనమైనా ఈ చిటిక కొడుతూనే ఉన్నా. సాహసం నా పదం, రాజసం నారదం, సాగుదే ఆపటం సాధ్యమా? పౌరుషం ఆయుధం, పోరులో జీవితం, కైవసం కావటం కష్టమా? లోకమే బానిసై చేయదా ఊడిగం, శాసనం దాటటం శక్యమా? నా పదగతిలో ఏ ప్రతిఘటన, ఈ పిడికిలిలో
జం తరిత జం తనత జం 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 తకిడ జం తరిత జం జం జం. చంద్రబోస్ గారు. అధర్ నమస్తే సార్. నమస్తే. ఏ క్లాస్ నాన్న? 4th నుంచి 5th వెళ్ళాను సార్. 4th నుంచి 5thకి వెళ్తున్నావా? బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అసలు ఏంటంటే నువ్వు వచ్చి అసలు పాడితే పాట కాదు, నువ్వు వచ్చి నిలబడితేనే పాట. హీరవణ్ గారు చెప్పినట్టు మనం పదాల గురించి తెలుసుకుందాం ఈరోజు. నీ పాటలోని 2 మాటలు సాహసం నా పదం అన్నారు కదా, అన్నావు కదా. పదం అంటే ఏంటి? పదం అంటే దారి, పాత్, మార్గం, దారి. నా దారి అంటే సాహసమే నా దారి, నా దారి అదే దారిగా నేను వెళుతుంటాను అని అర్థం. ఇంకోటి కైవసం కావడం కష్టమా. కైవసం అంటే ఏంటి? చేతిలోకి పట్టు, నా వశం కావడం, నా అధీనంలోకి రావడం అనేది, నా సొంతం అవ్వడం, నా వశం కావడం, నాకు లోన్ అయిపోవడం అన్నమాట, నాకు లోబడి ఉండడం, అది అర్థం. పదం కైవసం 2 పదాలు. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మిగతా పదాలు అర్థం తెలుసుకుందాం. బాగా పాడావు నాన్న. అధర్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సరిగ్గా నీ వయసులో ఉన్న వాళ్ళని నేను చిన్నప్పటి నుంచి నేను 3 సింగర్లు వాళ్ళ జర్నీని నేను ప్రత్యక్ష సాక్షిగా నేను చూశాను. వాళ్ళు ఎవరంటే సాహితీ కొమండూరి, అంటే అమ్మాయిని సోని అంటాం మేమందరం, తెలుసా నీకు? సోని. పివిఎన్ఎస్ రోహిత్, శరత్ సంతోష్, ఇంకా చాలామంది ఉన్నారు. నేను ఎగ్జాంపుల్కి 3 పేర్లు చెప్తున్నా. శరత్ సంతోష్ అనే అబ్బాయి సరిగ్గా నీ ఏజ్లోనే నాకు తెలుసు, నాకు పాట పాడాడు. వీళ్ళు 3 కూడా నాకు పాడిన వాళ్ళే. అతను ఇప్పుడు పెరిగి పెద్దయ్యి ఇళయరాజా గారి దగ్గర శిష్యుడిగా పనిచేస్తూ ఆయనకు చాలా ప్రీతిపాత్రుడు అయ్యి ఆయనకు ఆల్మోస్ట్ కొలువులో అక్కడ చక్కగా కుదురుకొని ఉన్నాడు అతను. సో ఇళయరాజా గారికి పర్మనెంట్గా ఆయన పనిచేస్తున్నాడు. అబ్బాయి చాలా ఇష్టం, అక్కడ పాతుకుపోయాడు. ఇక పివిఎన్ఎస్ రోహిత్, అతనికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సాహితీ కొమండూరి అనబడు సోని చాలా పాటలు పాడుతూ చాలా పాపులర్గా అన్ని షోలు చేస్తూ చాలా పేరు తెచ్చుకుంది. నువ్వు కూడా అలాగే ఆ రూట్లో ఉన్నావు. ఓకే సార్. ఎందుకంటే నీ జర్నీ కూడా నేను చూస్తా. ఓకే, నీ జర్నీ చూడడం కోసమైనా సరే నేను ఉంటా అలాగా నేను చూస్తూ ఉంటాను. సో అది గుర్తుపెట్టుకో. నువ్వు పాడిన పాట ఫస్ట్ లైన్ పాడు. సాహసం నా పదం రాజసం నారథం సాగితే ఆపటం సాధ్యమా. వెయిట్. పాడుతా తీయగా నీ పథం నీ రథం పాడితే ఆపడం సాధ్యమా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నాన్న. నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. ఎంత బాగా పాడావో నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు నిజంగా అల్లరి చేస్తావా? చేస్తాను. నాకు అలా కనిపించట్లేదే, నువ్వు అల్లరి చేస్తున్నట్టు కనిపించట్లేదు. తిరిగి సమాధానం చెప్పే ఒక అల్లరి వాడిలాగా అలా కనిపించట్లేదు నాన్న. నువ్వు మంచోడండి బాలుడు, రావట్లేదు బుగ్గలు. చాలా బాగా పాడుతున్నావు నాన్న. నువ్వు చాలా బాగా సాధన చెయ్యి, ఓకేనా? ఓకే. ఎవ్రీడే ప్రాక్టీస్ చెయ్యి. ఓకే. అలసిపోనంత వరకు ప్రాక్టీస్ చేయి, అంతే. ఓకే. బట్ అలా అని చెప్పి ఆడుకోవడానికి అవన్నీ చెయ్యి. ఆడుకోవాలి ఈ ఏజ్లో, ఓకే? బయటికి వెళ్ళి ఆడుకోవటము, ఫ్రెండ్స్తో సరదాగా ఉండటము, ఇవన్నీ చేయాలి, ఓకే? ఇవన్నీ చేస్తూ మ్యూజిక్ ప్రాక్టీస్ చేయాలి, ఓకే? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. చాలా మంచి పాట వినిపించావు. థ్యాంక్ యూ. Season 27 introductory round lo next contestant is going to be Pratika. Hi Pratika. Hi bro. నువ్వు ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట రామ రామ రఘురామ. రామ రామ అంతేనా? ఇంకెవరైనా చెప్పాల్సి ఉందా ఆ పాట గురించి? చిత్రం శ్రీ ఆంజనేయం. పాడిన వారు మల్లికార్జున గారు, రచన సిరివన్నెల సీతారామ శాస్త్రి గారు, మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు. పని అయిపోయింది. ఆల్ ది బెస్ట్.
అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా పల్లె సీమ నాన్నల్లి నడిపించింది ఊరంత ప్రేమ అమ్మల్లి నన్ను పెంచింది ఈ పల్లె సీమ నాన్నల్లి నడిపించింది ఊరంత ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం అన్ని సొంత ఇళ్ళే అంతా అయిన వాళ్ళే ఈ స్నేహబంధం నా పూర్వ పుణ్యం బతుకంతా ఇది తీరే రుణమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా ప్రతీక నమస్తే సార్. నమస్తే అమ్మా. అమ్మగారు నాన్నగారు వచ్చారా ఇక్కడికి? ఉన్నారా? సార్. ఇద్దరి మధ్య ఉన్నాడు ఏంటి? ఇక మీ తమ్ముడా? అవును సార్. ఏంటి నేను ఎటకారం చేస్తున్నాడు పాడుతుంటే? ఇంట్లో ఏం చేస్తాడు? నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే అన్న ఏడిపిస్తుంటాడా? లేదు సార్, వచ్చి నాకు నేర్చుకోబోద్ది అవుతుంది అంటాడు సార్. మరి నేర్చుకోలేకపోయాడా? తనకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడే చెప్తాడు, ఎప్పుడైతే లేకుంటుందో అప్పుడు వద్దంటాడు. అంటే నువ్వు పాడినప్పుడు తనకి ఇంట్రెస్ట్ వస్తుంది కాదు, ఎప్పుడైతే స్పీకర్లో పెడతామో అప్పుడే వస్తుంది తనకి ఇంట్రెస్ట్. ఓకే, తన మూడ్ ప్రకారం మనం నడుచుకుంటూ ఉండాలి, అంతేనా? అంతే సార్. ఓకే, అగో ఓకే, నువ్వు చాలా బాగా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ. ఈ పాట ఎందుకు ఎంపిక చేసుకున్నావు నువ్వు ఈ పాటని? నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం అని సార్, ఇంకా దేవుడిది. ఈ మెలోడీ కూడా ఇష్టమమ్మా నీకు? అవును సార్. ఓకే, చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. ప్రతిక, ఈ పాట రాసింది సిరిమల సీతారామ శాస్త్రి గారు కదా? అవును సార్. నాకు ఆయన గురువు లాంటి వారు. అట్లాగే పాడిన వ్యక్తి ఎవరు? గాయకుడు ఎవరు? మల్లికార్జున గారు నాకు చాలా చాలా దగ్గరి స్నేహితులు, క్లోజ్ ఫ్రెండ్ అనమాట. బాగా పాడు, నిజంగా పాడు, మంచి పాటలు పాడాను. ప్రతీక, నమస్తే మ్యామ్. నమస్కారం. ఎంత చక్కగా ఉన్నావో, లక్షణంగా ఉన్నావు. థ్యాంక్ యూ మ్యామ్. మంచి వాయిస్ నాన్న నీది. కాకపోతే కొంచెం ఫ్రజైల్గా ఉందంటే నువ్వు ఎక్కువ మాట్లాడావనుకో స్ట్రెయిన్ తెలిసిపోతుంది అనమాట పాడేటప్పుడు. అలా కాకుండా క్వైట్గా, కామ్గా, హాయిగా, ప్రశాంతంగా
అలా ఉండు రిలాక్స్డ్గా. ఓకే ఎందుకు అంత రహస్యంగా మాట్లాడుతున్నావు? ఇప్పుడే చెప్పాలి కదా. అందుకన్నా ఆల్ ది బెస్ట్ యూ నానా. థ్యాంక్ యూ. ఇక్కడ ముగ్గురు జడ్జెస్ ఉన్నారు కదా, ఆ ముగ్గురు జడ్జెస్లో నువ్వు ఇంతకాలము నువ్వు పాడతా తీగ చూసుకుంటూ వచ్చావు కదా, చూసావుగా? చూసాను సార్. చూసావు కదా. నీ ఫేవరెట్ జడ్జ్ ఎవరో చెప్పు. ఒక్కరేనా సార్? ఇద్దరా? ఇద్దరు చెప్తే భలే ఉంటుంది. ముగ్గురు సార్. నువ్వు చాలా తెలివైన దానివి అమ్మాయి, కాదు నువ్వు సార్. భలే తెలివైన దానివి. సరే ముగ్గురు చెప్పు. నాకు ముగ్గురులో ఫస్ట్ చంద్రబోస్ సార్ ఇష్టం. తన అన్నిట్లో ఎంకరేజ్ చేశారు. ఇంకా వన్ మెయిన్ థింగ్, హెయిర్ బాగుంటుంది. One more time, baby, one more time. మళ్ళీ మళ్ళీ చెప్పమాట one more time. సెకండ్ ఎవరు చెప్పు ఇప్పుడు చూద్దాం. సునీత మ్యామ్. ఎందుకు చెప్పాలి ఇప్పుడు? సునీత మ్యామ్ వాయిస్ బాగుంటుంది. ఇంకా తను చాలా ప్రోగ్రామ్స్లో వచ్చింది. నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు కీరవాణి గారు. కీరవాణి గారు తను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఇష్టం. ఇంకా ఎందుకో సాంగ్స్ పాడారు ఒక అక్కతోటి, సో ఇష్టం. ఇప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు పాడతా తీగ ఈ సీజన్ నువ్వు గెలిచావనుకో, ఇప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నీకు అవకాశం ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు నువ్వు ఫస్ట్ నువ్వు లైక్ చేయకుండా కీరవాణి గారిని లాస్ట్ లైక్ చేస్తే నీకు ఎలా ఛాన్స్ ఇస్తారు మరి? లేదు సార్, లాస్ట్ అని కాదు సార్, అందరు ఫస్టే ఇష్టం నాకు. కానీ మీరు ఒక్కొక్కరు చెప్పమన్నారు కదా. నేను ఒక్కొక్కరిని చెప్పమన్నా, ఒక్కరిని చెప్పమన్నా. ఇప్పుడు ఈ 12 మంది ఉన్నారా మీరందరూ? ఇప్పుడు ఆఖరికి గెలిచేది ఒక్కళ్ళేనా? మా అందరు 12 మంది గెలవలేరు కదా. అలాగే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు జడ్జెస్ ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరైనా ఒక్కళ్ళనే నువ్వు సెలెక్ట్ చేయాలి. దాంట్లో 12 కంటెస్టెంట్స్ కదా సార్, ముగ్గురు సెలెక్ట్ అవుతారు కదా. దాంట్లో కదా ముగ్గురు జడ్జెస్ ఉన్నారు కదా, దానికే ముగ్గురు ఇష్టం నాకు. 12లో 3, 3లో 1. అలా కాదు సార్. నీ ఇష్టం కాదు, అది నా ఇష్టం. పాడుతుంది ఇక నాది. అవునాట. సో నేను చెప్పిందే రూల్స్. అలా కాదు సార్, ప్లీజ్ ముగ్గురు ఇష్టం సార్. అలా కుదరదమ్మా, కుదరదమ్మా. ఎవరిని ఒక్కరు చెప్పాలి. మీరు ఒక్కరు అన్నారు, నేను ఒక్కసారిలో చెప్పేశాను కదా. ఒక్కసారిలో చెప్పలేదు, ముగ్గురిని చెప్పావు నువ్వు. నేను పేర్లు చెప్పలేను కదా సార్. అలా చెప్తే మీరు నా సీక్రెట్ చెప్పేశారు. నేను ప్రామిస్ నేను చెప్పను అంటే ఎవరో ఉన్నారన్నమాట. సరే తర్వాత మనం మాట్లాడదాం, ఓకేనా? బాగా పాడ వెళ్ళి కూర్చో. థ్యాంక్ యూ. ఇవాళ ఎపిసోడ్లో ఈ నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోబోయేది అన్విత. హాయ్ అన్విత. హలో. నువ్వేం పాట పాడబోతున్నావు? నేను ఇప్పుడు పాడబోయే పాట సుందరి నీవు సుందరుడేను. తర్వాత చిత్రం మైకల్ మదన కామరాజు, సంగీతం ఇళయరాజా గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు, రాసిన వారు రాజశ్రీ గారు. సరే బాగా పాడతావా? పాడతాను. ఓకే నాన్న, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చూడు ఆనందరాగం సుందరి నీవు
చేరువేళ నేను ఆలపించు చూడు ఆనందరాగం. సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం. సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం. అన్వి అన్వి అన్నా నువ్వు? అన్విత. మరి నిన్ను అన్వి అని పిలుస్తారట ఇంట్లో? ఇంట్లో. ఇది ఇల్లే కదా, ఇది ఇల్లు కదా. ఇంట్లో ఎలా ఉంటారో ఇక్కడ కూడా అట్లాగే హాయిగా భయం లేకుండా ఉండాలి అని, అంతేగా? ఇది నీ ఇల్లు. అందుకనే నేను అన్విత అనకుండా అన్వి అంటున్నాను. నీకన్నా అబ్జెక్షనా? అన్వి అనొచ్చా? సరే, నువ్వు ఎలా పాడవు చెప్పనా? గాయని నీవు శ్రోతను నేను వినడమే ఒక యోగం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అన్విత, ఎస్ సార్. అన్విత అంటే అర్థం ఏంటి? అన్వితము అంటే అన్వితుడు అంటే కూడుకున్నది, మహిమాన్వితుడు అంటే మహిమను కలిగి ఉన్నవాడు, మహిమతో కూడుకున్నవాడు. అట్లాగే నువ్వేంటి తెలుసా? నీ పూర్తి పేరేంటి తెలుసా? మధురాన్విత. మధురమైన గొంతుతో ఒక మాధుర్యాన్ని కలిగి ఉన్నది, మాధుర్యంతో కూడుకున్న దానివి మధురాన్విత. నువ్వు బాగా పాడావు నాన్న, చాలా తీయగా పాడావు. సరేనా? థ్యాంక్ యూ సార్. ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి? ఎంత ఆనందాన్ని ఇస్తున్నారంటే మీరు. అన్విత, వన్ ఆఫ్ ది బెస్ట్ వాయిసెస్ నేను విన్నా నీ ఏజ్ గ్రూప్ పిల్లల్లో. నాన్న నీది ఎంత బాగుందో, నీ గొంతు మధురంగా ఉంది, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ లక్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పాల్సింది ఏమైనా ఉందా? ఏం లేదు. నువ్వు రిడిల్స్ జోక్స్ అట్లాంటివి ఏం తెలియదు? ఉంది, ఒకటి ఉంది. ఉందా? హాయ్, ఎలా? Why is B cold? Why is B cold? Yeah. Because it's between AC. Correct. అన్వి, అన్వి, వై ఈజ్ బీ హాట్, వై ఈజ్ బీ కోల్డ్ అని అడిగావు కదా. బికాస్ బిట్ ఈస్ ఇట్ బిట్వీన్ ఏసీ. వై ఈజ్ బీ హాట్? Because the AC is off. ఆహా, వద్దా వద్దా? ఇది నీ హైట్కి, నీ ఏజ్కి కాదు, నీ తెలివితేటలకి. నీకు అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్న. అన్నయ్య పేరేంటి? ఆయుష్మాన్. ఆయుష్మాన్. ఏం చేస్తున్నాడు ఆయుష్మాన్? 9th class. 9th క్లాస్ చదువుతున్నాడు. నువ్వు ఆయుష్మాన్ అన్నయ్యని అల్లరి పడతావా? ఆడుకుంటాం. ఆడుకుంటే ఏం ఆడుకుంటారు? చాలా డిఫరెంట్ ఆటలు. డిఫరెంట్ ఆటలు అంటే ఏమిటి? పిల్లో ఫైట్. అది డిఫరెంటా? అవును. అంటే డిఫరెంట్ ఎలాగంటే తన్ని పిల్లో కవర్లో వేసి కొడతావు అనమాట? లేదు. మరి ఇంకేంటి డిఫరెంట్? అన్న చెప్తాడు ఒకటి. ఆయుష్మాన్. నమస్తే సార్. హాయ్ ఆయుష్మాన్, 9th స్టాండర్డ్ చదువుతున్నావా? ఓకే. డిఫరెంట్గా ఏం ఆడుకుంటారు మీరిద్దరు? ఆటల కంటే అల్లరి ఎక్కువ. చాలా డిఫరెంట్గా ఉంది మీరిద్దరు. భలే భలే డిఫరెంట్ రా ఆయుష్. నా వల్ల కావట్లేదు. ఇంత డిఫరెన్స్ నేను ఎప్పుడు నా లైఫ్లో చూసింది లేదు ఆయుష్మాన్. ఫెంటాస్టిక్. అయ్యో, మీరు ఎట్లా భరిస్తున్నారు ఇద్దరు పిల్లల్ని? ఇంత డిఫరెంట్ అయిన చిల్డ్రన్ని మీరు ఎట్లా భరిస్తున్నారు? నా వల్ల కావట్లేదు ఆయుష్. దయచేసి కూర్చొని ఆయన డిఫరెంట్గా కూర్చో. నువ్వు వెళ్ళు, డిఫరెంట్గా వెళ్ళు. సీజన్ 27లో ఇంట్రడక్టరీ రౌండ్ లాస్ట్గా, అంతేనా? కార్తిక్ నువ్వేనా? తెలుగు మాస్టర్ కార్తిక్ని ఒకసారి మీ కర్తవ్య దురులతో ఆహ్వానం పలుకుదాం. హాయ్. నువ్వు పాడబోయే పాట? తరల్ రాధ తనే వసంతం. చిత్రం రుద్రవీణ. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. లిరిక్ రాసిన వారు సీతారామ
చరణ్ గారు. చరణ్, ఇప్పుడు ఈ భగవంతుడికి చాలా పేర్లుంటాయి, సహస్రనామాలు అవన్నీ ఉంటాయి కదా. మనం అందరం బతికున్నాం, ఆయన కీర్తిశేషులు అయ్యారు. సో ఆయనకి ఎన్ని పేర్లు వస్తున్నాయంటే ఈవేళ ఇవన్నీ కలిపి మనం ఆయన పుట్టినరోజు నాడు స్మరించుకుంటూ, ఏంటమ్మా అన్నావు? సీతారామ చరణ్ గారు, సీతారామ శాస్త్రి గారు, శాస్త్రి రామ గారు అని అనుకోవడానికి వీలుగా ఆయన నవ్వుకుంటుంటారు పైన. ఆయనకి ఇట్లాంటి కామెడీ చాలా ఇష్టం. పడతారు సార్ పిల్లలు, నిజంగా పిల్లల పాటలు వింటూ ఆయన పాటలు పాడుతూ ఆయన కూడా ముచ్చట పడుతూ ఉంటారు అనమాట. ఎట్లా చెప్పినా కూడా ముద్దే. ఎట్లాగైనా సీతారామ శాస్త్రి గారే కదా. సరే, ఇప్పుడు రాసిన వారు ఎవరు చెప్పేసి? సీతారామ శాస్త్రి గారు. ఓకే, ఇంకా సంగీతం ఇళయరాజా గారు. ఓకే, ప్రిపేర్ అయ్యావు బాగా? ఎస్ సార్. ఓకే, బాగా పాడు. ఆల్ ది బెస్ట్. తెలియని మనుగడ కద దిశలెరుగని గమనము కద తరలి రాదతని వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే వేగాల రాగం ఇలా చేరుకోదా తరలి రాదతని వసంతం తన దరికి రాని వనాల కోసం. భయంగా ఉందా? ఎస్ సార్. లేదుగా, జాలీగా ఉన్నావుగా? ఎస్ సార్. సూపర్. చంద్రబోస్ గారు? దత్త శివ కార్తీక్. ఏ ఊరు మీది? వైజాగ్ సార్. వైజాగ్. ఏం చదువుతున్నావు నాన్న? 4th అయ్యింది సార్, 5th వెళ్తున్నా. బాగా పాడావు. థ్యాంక్స్. వసంతం అంటే ఏంట్రా? వసంతం అంటే ఋతువు. ఎన్ని ఋతువులు ఉన్నాయి మనకు మొత్తం? 6 సార్. నిజం. వసంత ఋతువు తర్వాత గ్రీష్మ ఋతువు వస్తుంది, గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు వస్తుంది, వర్ష ఋతువు తర్వాత శరత్ ఋతువు, తర్వాత హేమంతం, తర్వాత శిశిర ఋతువు. వసంతం ఏంటి? వసంతం అంటే అర్థం ఏంటి? ఆ ఋతువులో ఏం జరుగుతుంది? అంటే పువ్వులు విడుతాయి సార్. పువ్వులు పూస్తాయి. చెట్లు చిగురిస్తాయి, పచ్చదనం పెరుగుతుంది, పువ్వులు పూస్తాయి, మొత్తం వాతావరణం అంతా బాగుంటుంది, ప్రకృతి అంతా పచ్చగా ఉంటుంది. నిజం. మంచి పాట పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. కార్తీక్, నమస్తే ఇది నమస్తే అమ్మా. ఇది నువ్వు ఏ శృతిలో పాడావో నీకు అవగాహన ఉందా?
ఎస్ సార్. ఏ శృతిలో పాడావు? జీ షార్ప్. జీ షార్ప్. సాయి ప్రసాద్ జీ షార్ప్ ఇవ్వండి. జీ షార్ప్ జస్ట్ ఇవ్వండి. తరలి తరలి రాధా కాదు, తిని ఇప్పుడు ఎందులో పాడాడు? ఏలో పాడావమ్మా నువ్వు. మనం సరదాగా ఒకసారి ఎఫ్లో ట్రై చేద్దాం. ఎఫ్ ఒకసారి పల్లవి పాడమ్మా. తరలి రాధతని వసంతం రెడీ ప్లే. తనదరికి రాని వనాల కోసం తరలి రాధతని వసంతం తనదరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాధతనే వసంతం తనదరికి రాని వనాల కోసం. చాలా బాగుందమ్మా, ఇప్పుడు హాయిగా ఉంది. ఓకే సార్. ఒకసారి చరణం ట్రై చేద్దాం సార్. అది నోట్ కొంచెం ఒక లోవర్ నోట్ ఉంది. ఒకసారి చరణం పాడమ్మా. వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా. ఓకే సార్, అంతేనా? అంతే. బాగుంటుంది చరణ్, ఆక్షేపణ ఏమీ లేదు. ఓకే, మనుగడ కథ దిశలెరు. మీకు కొంచెం లో అయినా పర్లేదమ్మా, అది అర్థం చేసుకుంటాం. ఒక తగ్గిస్తే కింద ప్రాబ్లం వస్తుంది, పెంచితే పైన వస్తుంది. ఎక్కడో చోట ప్రాబ్లం వస్తుంది కాబట్టి చెవులకు హాయిగా ఉండే శృతిని మీరు సెలెక్ట్ చేసుకోవడంలో మీరు వారి సహకారం తీసుకోవాలి, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఏమవుతుందంటమ్మా, మనం ఏ శృతిలో పాడుతున్నామో దాన్ని బట్టి పాట రాణిస్తుంది, మీకు ఇంకా ఇంప్రెస్ చేస్తారు మీరు. మీలో విద్వత్ ఉంది, దాన్ని బయటకు తీసుకుని ప్రజెంట్ చేయడం కూడా అది కూడా ఒక టెక్నిక్, అది మీరు తెలుసుకోవాలి. ఈ సీజన్ అయ్యే లోపల మీకు బాగా అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. చాలా అమాయకత్వం, ఈ స్టేజ్ నిండిపోయింది ఇవాళ. ఏం పాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా, ఎంత స్వచ్ఛంగా ఉందో, ఎంత ప్యూర్గా ఉందో. నాన్న ఏం చదువుతున్నా అన్నావు నువ్వు? ఫోర్త్ అయింది మ్యామ్. ఫోర్త్ అయ్యి ఫిఫ్త్కి వెళ్తున్నావు. వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? మ్యామ్ సోషల్. సోషల్. హూజ్ యువర్ ఫేవరెట్ టీచర్? మాధురి మ్యామ్. మాధురి మ్యామ్. సోషల్ చెప్తారా? ఎస్ మ్యామ్. వెరీ నైస్. సంగీతం నేర్చుకుంటున్నావు నాన్న? ఎస్ మ్యామ్. ఓకే. నువ్వు ఇంతే మాట్లాడతావా? అస్సలు అల్లరి చేయవా? చేస్తాను. చేస్తావా? చేస్తానని చాలా సిన్సియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ. చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. వెల్కమ్ టు పాడతా తీగ నాన్న. మంచి గొంతు నీది, బాగా ప్రాక్టీస్ చేద్దాం, ఇక్కడ బాగా నేర్చుకుందాం, సరేనా? థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ నాన్న. నమస్తే మ్యామ్. ఈ సీజన్ 27లో నా మాట ఎవరు వింటలేదు. అందుకని వచ్చే వారం వాళ్ళ పాటలతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ఆ రౌండ్ నుంచి కాంపిటీషన్ మొదలు, అంటే మార్కులు పడతాయి అన్నమాట. సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ మీ అందరు కూడా ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దీస్ 2 ఎపిసోడ్స్. అండ్ వచ్చే వారం ఇంకా చాలా అల్లరితో, అద్భుతమైన పాటలతో మీ ముందుకు రాబోతున్నాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా